హలో ఆల్, వెల్కమ్ టు SMS ఛానల్. హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను ఓల్డ్ స్టైల్లో మన పెద్దవాళ్ళు చేసేవారు కదా, అదే స్టైల్లో చేపల పులుసుని ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. దానికోసం నేను ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలి. అలాగే చేపలు కూడా ఫ్రెష్గా పీసెస్ని మనం కడిగి ముందుగా ఈ విధంగా మ్యారినేషన్ చేసుకొని పెట్టుకోవాలి. ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా వేసుకొని మ్యారినేట్ చేశాను. అలాగే చింతపండును కూడా ఒక నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకోవాలి. ఆయిల్ మనకి చేపల పులుసులో తేలుతున్నట్టుగా కనిపిస్తేనే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి ఈ ప్రాసెస్. ఇది మనం స్టవ్ మీద పెట్టుకోలేదు, ప్రస్తుతానికి ఈ బౌల్ని బయటే పెట్టుకొని దీంట్లో ఆయిల్ని వేసుకొని ఆయిల్లోనే మనం ముందుగా తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే 2 రెబ్బల వరకు కరివేపాకును తీసుకోవాలి. అదేవిధంగా చీలికల్లాగా కట్ చేసుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలని తీసుకోవాలి. దీంట్లో మనం కారం కూడా వేస్తాం కాబట్టి మీ కారంకి తగినన్ని పచ్చిమిరపకాయలు తీసుకోండి. అలాగే కొత్తిమీర ఫ్రెష్గా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు దాంట్లోనే వెల్లుల్లిపాయల్ని మనం ఒలుచుకొని నీట్గా ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా పీల్ చేసేసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. సో మనకి మంచిగా పులుసులో మొత్తం ఆ ఫ్లేవర్ దిగి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూడండి దీంట్లోనే కొంచెం గరం మసాలాని కూడా వేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనం నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న చింతపండుని కూడా ఇలా మొత్తాన్ని స్క్వీజ్ చేసేసుకొని పులుసుని ఈ గ్రేవీ కోసం దీంట్లో వేసేసుకోవాలి. ఇక చూడండి మనం ఈ విధంగా గింజలు అలాగే పైన పొట్టంతా పక్కకు పోయేలాగా ఈ పులుసుని మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి హ్యాండ్తో కానీ గరిటెతో కానీ నీట్గా ఒకసారి కలుపుకోవాలి. ఇలా అన్నీ కలిపేసుకొని మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకుంటాము. చూడండి ఇలా అన్నీ మిక్స్ అయిపోవాలి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫిష్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఈ విధంగా మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టుకున్న పీసెస్ అన్నింటినీ వేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో ఆల్రెడీ చింతపండు పులుసుని కూడా వేసేసుకున్నాం కాబట్టి ఒకసారి ముక్కలకంతా పులుపు పట్టేలాగా చేత్తోనే మొత్తం అంతటిని కలుపుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా అన్నింటినీ పులుసులో ముంచినట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా అన్ని కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ మరుగుతుంది కదా. ఇప్పుడు దీంట్లోనే మనం సాల్ట్ని కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే చింతపండు పులుపు కూడా వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది, మీరు చూసి వేసుకోండి. నేనైతే ఇక్కడ కొంచెం కారంని కూడా యాడ్ చేసుకుంటున్నాను. చేపల పులుసులో కొంచెం ఎర్రగా కలర్ఫుల్గా ఉంటేనే బాగుంటుంది. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా కారంని కూడా చూసి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నింటినీ ఒకసారి చక్కగా గరిటెతో కలుపుకోవాలి. అలాగే ఎక్కువ కలిపేయకూడదు, ముక్కలు విరిగిపోతాయి కాబట్టి కొంచెం స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి పర్వాలేదు. ఇలా కలుపుకొని మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి పులుసు మనకి బాగా మరుగుతున్నట్టుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం గరిటె యూజ్ చేయకుండా ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ కడాయిని ఇలా పట్టుకొని జస్ట్ అటు ఇటు కదుపుతూ కలుపుకోవాలి. చూడండి ఇలా మొత్తం అంతా రౌండ్గా తిప్పుతూ కలుపుకోవాలి. ఏదైనా పచ్చి ఉన్నా సరే అటు ఇటు దానంతట అదే సెట్ అయ్యి బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. ఇప్పుడు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో, ఆయిల్ అంతా పైకి తేలుతూ చాలా చాలా బాగుంది కదా చూడడానికే. నేనైతే ఫస్ట్ ఈ ప్రాసెస్లో చేస్తే ఉల్లిపాయలు అవి ఉడకకుండా టేస్ట్ బాగోదేమో అనుకున్నాను, కానీ అలా అస్సలు కాదండి. చాలా చాలా బాగుంది, పర్ఫెక్ట్గా వచ్చింది అండ్ చాలా ఈజీగా కూడా అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఫ్లేవర్ కోసం కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేయగానే ఎలాంటి కర్రీ అయినా సరే వావ్ అని అనాల్సిందే, అంత బాగుంటుంది కదా ఫ్లేవర్. మరి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి.
చూడండి, యమ్మీ యమ్మీగా టేస్టీ చేపల పులుసు రెడీ అయిపోయింది. అది కూడా ఓల్డ్ ట్రెడిషన్లో చేసింది. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.